కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంత బీభత్సం సృష్టించిందో అందరికీ తెలుసు. అది మిగిల్చిన విషాదం, విలయం ఇప్పటికీ మరుపురాని, మర్చిపోలేని ఓ చేదు జ్ఞాపకం. ఈ భూమి మీద ఇప్పటి వరకున్న కోట్లాది జీవరాశుల్లో ఏ జాతికి చెందని కొత్త రకం వైరస్ కరోనా. దీని జీనోమ్ ప్రస్తుతం జీవించి ఉన్న ఏ జీవరాశి జీనోమ్ కోడ్తోనూ సరిపోలలేదు. అది ఎలా వచ్చిందో ప్రపంచంలోని పెద్ద పెద్ద శాస్త్రవేత్తలకు సైతం ఇప్పటి వరకు అంతుపట్టడం లేదు. చివరికి కరోనా కృత్రిమంగా సృష్టించబడిన వైరసేనని మాత్రం నిర్ధారణకు వచ్చారు. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఆ వైరస్ను మొట్టమొదట గుర్తించిన చైనాపైనే అందరికీ అనుమానం ఉంది. చైనాలోని వ్యూహాన్ ప్రావిన్స్లో మొట్టమొదట ఈ వైరస్ సోకింది. చూస్తుండగానే ప్రపంచం మొత్తం వ్యాపించింది. లక్షలాది మందిని బలికొంది. ఈ వైరస్ మొదట గబ్బిలాల నుంచి ఇతర పక్షులు, జంతువులకు సోకిందని, వ్యూహాన్ నాన్ వెజ్ మార్కెట్లో ఆ పక్షులు, జంతువుల నుంచి మానవులకు వ్యాపించిందని రకరకాలుగా వార్తలొచ్చాయి. మరోవైపు చైనానే ఈ వైరస్ను వ్యూహాన్ ల్యాబొరేటరీలో కృత్రిమంగా తయారు చేసిందనే వార్తలు వినిపించాయి. శత్రు దేశాలపై జీవాయుధంగా ప్రయోగించడానికి చైనా ఈ వైరస్ను తయారు చేసిందని, అయితే దాన్ని సరైన పద్ధతిలో జాగ్రత్త పరచకపోవడంతో మిస్ అయి బయటకు వచ్చినట్టు కొందరు విశ్లేషించారు. చైనా వీటిని కొట్టిపారేసింది. వ్యూహాన్లో వైరస్ కారణాలపై అధ్యయనం చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్టుల టీంను చైనాకు పంపింది. కానీ చైనా వారిని వ్యూహాన్లోకి అనుమతించలేదు. దీంతో ఇది చైనా పనేననే అనుమానాలు అన్ని దేశాల్లో బలపడ్డాయి. కరోనా తర్వాత దానికి సంబంధించిన మరికొన్ని వైరస్లు కూడా వచ్చాయి. అయితే దానంత ప్రమాదకరమైనవి కావు. మొత్తం మీద కరోనా వైరస్ పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే. ఇదిలా ఉంటే మరో ఆందోళనకరమైన విషయం బయటకు పొక్కింది. ఇప్పుడు కరోనా వైరస్ జాతికి చెందిన ఓ ప్రమాదకర ఉపరకంపై చైనా ప్రయోగాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్ మరణాల రేటు 100% ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి. వుహాన్లో జరిపిన ఓ అధ్యయనంతో ఈ విషయం బయటపడినట్లు సదరు కథనాల్లో తెలిపాయి. ఆ అధ్యయనాల ప్రకారం SARS-CoV-2కు చెందిన GXP2V అనే ఉపరకంపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇది 2017లో వెలుగు చూసిన GX ఉత్పరివర్తనంగా తెలుస్తుంది. గతంలో దీన్ని మలేషియన్ పాంగోలిన్స్ జంతువులో గుర్తించారు. GXP2V మ్యూటేటెడ్ వర్షన్ను శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగించారట. వాటిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపించిందని, 8 రోజుల్లోనే ఎలుకలన్నీ మరణించాయని అధ్యయనం వెల్లడించింది. దీని కారణంగా ఎలుకలు ఊపిరితిత్తులు, ఎముకలు, కళ్ళు, మెదడు దెబ్బతిన్నాయని తెలిపింది. బరువు తగ్గి బలహీనంగా మారాయని, కొన్ని రోజుల్లోనే నడవలేకుండా వాటి ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తుంది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైందని అధ్యయనంలో తేలింది. ఈ వైరస్ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపై స్పష్టత లేనప్పటికీ దాదాపు ఇలాంటి లక్షణాలే ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. GXP2V వైరస్తో మానవాళికి ప్రమాదం పొంచి ఉందని రీసెర్చర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో డ్రాగన్ దేశం ప్రయోగాలు ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి.